శాంతి అనేది ఒక అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే దాన్ని అతికించడం అసాధ్యం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ప్రపంచం ఆశించిన ఒక ఆశ ఇప్పుడు ముక్కలైపోయింది. మేము చర్చలకు రామని ఇరాన్ తేల్చి చెప్పింది. మరి ఈ మొండితనం వెనుక ఉన్న బాధ ఎవరిది? గెలిచేది ఎవరు? ఓడిపోయేది ఎవరు? సమస్య ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య లేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైంది. ఇస్లామాబాద్కు ప్రతినిధులను పంపడానికి ఇరాన్ నిరాకరించింది. వాషింగ్టన్ పెడుతున్న షరతులు అంగీకరించలేమని ఇరాన్ అంటుంటే మాకు కావాల్సింది హర్మజ్ జలసంధి విముక్తి మాత్రమే అని అమెరికా గర్జిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మాటల్లో చెప్పాలంటే అగ్నిపర్వతం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది ఎక్కడో దూరంగా ఉన్న దేశాల గొడవ అనుకుంటే మనం పొరబడినట్లే. హర్మజ్ జలసంధి, స్టేట్ ఆఫ్ హర్మజ్, ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు ఇక్కడి నుంచే సాగుతుంది. ఇది మూతపడితే మీ ఇంట్లోని వంట గ్యాస్ నుండి బండిలోని పెట్రోల్ వరకు ప్రతిదీ ఆకాశాన్ని తాకుతుంది. ఈ దౌత్య వైఫల్యం కేవలం రాజకీయ మ్యాపులను మాత్రమే కాదు, సామాన్యుడి జేబులను కూడా దహించి వేస్తుంది. పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు గోడకు కొట్టిన పిండిలా మారాయి. కానీ ఆశ ఇంకా చావలేదు. ఇప్పుడు టర్కీ, ఈజిప్టు దేశాలు రంగంలోనికి దిగుతున్నాయి. ఇస్తాంబుల్ లేదా ఖతార్ వేదికలుగా మళ్ళీ ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ప్రశ్న ఒక్కటే, మనసుల మధ్య ఉన్న దూరం వేదికలు మారితే తగ్గుతుందా? ట్రంప్ హెచ్చరికలు కఠినంగా ఉన్నాయి. హర్మజ్ తెరిచే వరకు బాంబుల వర్షం కురిపిస్తామని ఆయన అంటున్నారు. ఇటు ఇరాన్ తన ఆత్మగౌరవం కోసం పోరాడుతుంది. ఒకవైపు యుద్ధ ట్యాంకులు, మరోవైపు ఆకలితో అలమటించే ప్రజలు. ఒక ఒప్పందం కుదిరితే తప్ప ఈ ఆర్థిక యుద్ధం ఆగదు. రాజకీయ నాయకులు చేసే యుద్ధాల్లో ఎప్పుడు రక్తం చిందేది అమాయకులది మాత్రమే. ఆంక్షల వల్ల మందులు దొరక్క అల్లాడే రోగులు, రేపు ఏం జరుగుతుందో తెలియని భయంతో బ్రతికే పిల్లలు. ఇది కేవలం ఇరాన్ కథ కాదు, యుద్ధం అంచున నిలబడ్డ మానవ జాతి వ్యధ. మధ్యవర్తిత్వం విఫలమైంది, కానీ చర్చల తలుపులు పూర్తిగా మూసుకోపోలేదు. ఇస్లామాబాద్ కాకపోవచ్చు, బహుశా ఇస్తాంబుల్ కావచ్చు. ఎక్కడో ఒక చోట శాంతి సంతకం జరగాలి. లేదంటే ప్రపంచం ఒక చీకటి యుగంలోనికి జారిపోయే ప్రమాదం ఉంది. ఈ భౌగోళిక రాజకీయాల గురించి మీరేమనుకుంటున్నారు? యుద్ధ పరిష్కారమా లేక చర్చలే మార్గమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతి కోసం ప్రార్థిద్దాం. జై హింద్.